హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రవిశ్రీస్ యూనివర్సిటీ. నా పేరు సాకేత్ పటేల్. సో నేను మీకు ఇవాళ చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలనే చూపించబోతున్నాను. ఇది మనకు నాన్స్లో కానీ రైస్, రోటీ దేనిలోకైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో దీన్ని చేసుకోవడం చాలా 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 సింపుల్ అండ్ ఎలాంటి క్రీమ్ని యూజ్ చేయకుండా మనం దీన్ని చేయబోతున్నాము. సో మీరందరూ కూడా తప్పక ట్రై చేయండి. ఫస్ట్ ఇది ప్రాసెస్ని చూసేద్దాం. సో ఇది చూడడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. మనం దీన్ని చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది నెంబర్ 1 రెసిపీ అనమాట. ఎవరైనా కూడా చాలా ఇష్టపడతారు. సో దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశాక మరలా తినాలనిపిస్తుంది. సో మనం ఇక స్టార్ట్ చేసేద్దాం, ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో ఒక పావు వరకు నూనె పోసుకోండి. నూనె పోసుకున్న తర్వాత ఇదే కడాయిలో మీరు 2 లవంగాలు, 4 ఇలాచీలు, అలాగే 1 చెక్క, 1 బిర్యానీ ఆకు మరియు 4 ఎండుమిరపకాయలు వేయండి. వేసి దీన్ని ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి 6 నుంచి 7 వరకు క్యాష్యూ నట్స్ అంటే మన కాజులు వేసుకున్నాక మీడియం సైజ్ ఉల్లిగడ్డ వేసుకోండి. ఇందులోనే మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా నార్మల్గా తరుముకుంటే సరిపోతుంది. వేసుకున్నాక మరలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట, కొంచెం చిటికెడు మాత్రమే ఉప్పు వేయండి. సో దట్ మన ఉల్లిగడ్డలు త్వరగా గోలుతాయి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని వేసి మరలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పావు టీ స్పూను పసుపు వేసి మిక్స్ చేసుకోండి. అంతా చక్కగా పసుపు అనేది గడ్డలు కట్టకుండా ఒకటే కాడ ఉండకుండా చూసుకోండి. అలా ఉంటే మనకు మొత్తం పసుపు వస్తుంది. కాబట్టి అంతా మిక్స్ చేసుకున్నాక కొన్ని మనము నువ్వులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నువ్వులు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక 5 to 6 minutes వరకు అవన్నీ చక్కగా గోలనివ్వండి. అవి గోలిన తర్వాత తీసేసుకొని వీటిని మనము దీన్నంతా ఒకసారి అంతా కూడా గోలినాయా లేదా చెక్ చేసుకొని అంతా గోలినాక దీన్ని ఒక మిక్సర్ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసేసుకున్నాక ఈ మిక్సర్ జార్లో దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మంచిగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు దీనిలో. ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే నెక్స్ట్ మరలా ఒకసారి ఇదే గిన్నెలో మళ్ళీ ఒక పావు లేదా 2 పావుల వరకు నూనెని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని అంతా కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోండి. సో ఇదిగోండి, ఇలా షిఫ్ట్ చేసుకున్నాక దీనిలో 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఆ తర్వాత ఒక సగం స్పూను ఉప్పు మరియు ధనియాల పొడి వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలో క్యాప్ పెట్టేసి ఇక ఒక 2 to 5 minutes వరకు ఉడకనివ్వండి. ఇలా అయినాక నూనె అంతా పైనకి తేలినాక దీనిలో మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ మరియు క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసేసుకొని మరలా ఒక 2 minutes వరకు దాన్ని బాయిల్ అవ్వనివ్వండి, అంటే ఇలా ఉడకనివ్వండి. మరలా నూనె పైనకి తేలేంత వరకు దాన్ని ఉడకనివ్వండి. నూనె పైనకి తేలిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో మీరు యాడ్ చేసుకోండి. ఎక్కువ పెద్దగా ఉంచకండి, చిన్నగా అయితేనే మనకు బాగుంటుంది. ఆ తర్వాత జెంటిల్గా, బాగా స్పీడ్గా కాకుండా నెమ్మదిగా స్పూన్తోని ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసినాక కసూరి మెంతిని, ఇలా క్రష్ చేసిన కసూరి మెంతిని దీనిలో మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 minutes వరకు అలానే స్టవ్ పైన ఉంచాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పన్నీర్ అంతా కూడా ఆ గ్రేవీలో ఉండే జ్యూస్ని దాన్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక 2 minutes స్టవ్ మీదనే ఉంచి ఆ తర్వాత స్టవ్ని బంద్ చేసి
ఇంకా మనము సర్వ్ చేసుకుంటే అంతే. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత మనం దీన్ని సర్వ్ చేసేసుకుంటున్నాం. దీనికి ఎలాంటి క్రీమ్ అవసరం లేదు. సో మనకి ఇదే పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట. క్రీమ్ లేకుండా కూడా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదా. సో అంతే, ఇక దీన్ని మీరు సర్వ్ చేసేసేసుకోండి. చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. అందరూ కూడా ఇష్టపడతారండి దీన్ని. మీరు మీ ఇంట్లో సర్వ్ చేసినాక ప్రతి ఒక్కరు కూడా ఆహా అని తప్పకుండా అంటారు. దీన్ని రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, నాన్స్లోకి కానీ, దీనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదేవిధంగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ మీరు మా ఏ ఒక్క రెసిపీ అండ్ ఆర్ట్ని కూడా మిస్ కారు. థ్యాంక్ యూ, బాయ్.